హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఈరోజైతే నేను ఆలూ ఫ్రై అయితే చేశాను. చూస్తుంటేనే ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా, స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి అలా కలుపుతున్నప్పుడు. అయితే దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలూ ఫ్రై అంటే. నా స్టైల్లో ఆలూ ఫ్రై అనేది ఏ విధంగా చేస్తానో చూపించాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఆలూని ఉడకబెట్టి మరీ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో అయితే పూరి తింటే దాని టేస్టే వేరేగా ఉంటుందండి. అన్నంలోకి మాత్రం కలుపుకోవాలంటే కొంచెం చారు వేసుకోవాలండి, అప్పుడు కొంచెం మనకు లూజ్గా ఉంటుంది. ఇక దీని ప్రాసెస్ అయితే ఇలా నేనైతే 1 kg ఆలు తీసుకున్నానండి. అలా ఆలునైతే ఫస్ట్ మంచిగా కడుక్కుందాము. చూస్తున్నారు కదా, నేనైతే అలా 2 వక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఉడకబెట్టుకొని చేసుకుంటున్నాం కదా, తొందరగా ఉడికిపోతుంది అలా కట్ చేసుకుంటే. కానీ ఒక 2-3 టైమ్స్ మాత్రం వాష్ అనేది చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. బాగా మెత్తగా కాకుండా నార్మల్గా మనకు మీడియం సైజులో ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా బాగా మెత్తగా ఉడకనివ్వకండి, కలర్ చేంజ్ అయిపోతుంది ఆలుగడ్డలది. చూస్తున్నారు కదా, అలా సాల్ట్ కూడా వేసేసుకోండి, మంచిగా ఆలూకి పట్టేస్తుంది. మనం కర్రీ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఉడికిపోయినవి. ఇక ఇంత నార్మల్గా ఉడికితే సరిపోతుంది, మరి మెత్తగా కూడా ఉడికించుకోకూడదండి. వీటిని అయితే మొత్తం పొట్టు తీసేసుకుందాం మనం. వీటైతే పొట్టు తీసిన తర్వాత మీకు చూపిస్తాను. నేనైతే ఒక్కటే చేతితో తీస్తున్నాను కాబట్టి దీనికి రావట్లేదు. చాలా ఈజీగా పిల్లలు కూడా తీసేయచ్చండి, ఆడుతూ పాడుతూ తీసేస్తారు పిల్లలు కూడా. చూస్తున్నారు కదా, అలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. అన్నీ తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. అలా నేను చేయితోనే మెదుపుకుంటున్నాను. కావాలంటే మీరు చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అండి ఆలూ కర్రీ అనేది. వీటితో బజ్జీలు వేసుకుంటే అయితే ఇంకా మస్తు ఉంటుంది. అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను. చూస్తున్నారు కదా, ఇలా ఆలు మొత్తం మనం మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకుంటున్నా. ఇక దీనికి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోండి కర్రీలోకి, అప్పుడు మంచిగా ఉంటుంది. అంటే మనకు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. నేనైతే 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి గోలిన కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో తరుక్కోండి. అలాగే అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఇక తక్కువగా ఉంటే లాస్ట్లో వేసుకుందాం. చూస్తున్నా వీటన్నిటిని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని మంచిగా ఫ్రై కావనివ్వండి. ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న ఒకటే ఉల్లిగడ్డ కట్ చేసుకున్న అదైతే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోలిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయడం కంటే ఎల్లిగడ్డ ముద్ద వేసుకోండి, దంచుకొని పచ్చగా దంచుకొని వేస్తున్నాను చూడండి. అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ వేసుకోకండి, ఎల్లిగడ్డనే వేసుకోండి. చూడండి మంచిగా గోలాలి. ఇవి ఇట్లా గోలిన తర్వాత మంచిగా ఎల్లిపాయ వేసినాం కదా, అది స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఎందుకంటే ఎల్లిపాయ గోలేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాతనే పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది కూడా కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఇక దీనిలోనే మనం మెదిపి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు, అవి కూడా అందులో వేసుకొని మంచిగా కింది నుంచి అడుగు నుంచి కలుపుకోవాలి. ఎక్కువ పెద్ద టైం పట్టదు, పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీ కర్రీ చేసుకోవడం. ఈ కర్రీ అయితే అందరికీ తెలిసిందే, కాకపోతే ఏంటంటే నేనైతే ఇలా చేస్తానో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, అడుగు నుంచి మంచిగా కలుపుకోండి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది కింద. ఒక్క 5 minutes 10 minutes ఉంటే సరిపోతుంది. ఇందులో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఇక స్మెల్ అయితే అదిరిపోతుంది. అప్పుడు ఒక్క 5 minutes మూత పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం. చూసారా, మూత పెట్టిన తర్వాత
ఒకసారి మళ్ళీ ఒక 5 minutes తర్వాత మూత తీసేసి అలా కొత్తిమీర జల్లేసుకొని మంచిగా అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, చూస్తేనే ఎంత మస్తుగా అనిపిస్తుంది కదా. కలర్ అయితే సూపర్ వచ్చింది, తినడానికి కూడా అంతే బాగుంది. మీకు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి కావాలంటే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. వేడి పూరీలు చేసుకొని తింటేనైతే ఈ కర్రీతో సూపర్గా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.